దేవుడా తండ్రి షిరిడి సాయిబాబా ఈ పొద్దున్న నాకు అప్పులు వసలేదు అట్లు చూడప్ప మొండి అన్నారు అమ్మా వాడు గంగాగాడు ఆదిగాడు అప్పులు తీసుకొని మనిషిని చూస్తే పారిపోతారు ఈ పొద్దున్న నా అప్పులు వసలేదు అట్లు చూడు దేవుడా కాపా ఏపా పుణ్యాసుకులారా బాగా కనపడుతుంది యాడు వేరే యాడు అడిగినా లేరు లేరు కొంపుల్లో కూడా చెప్పొచ్చింటారా మీరు లేరు 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 అని ఇంటికాడ ఉంటాం కాదురా ఇప్పటికి 3 నెలల పొద్దున సందకాడ ఇంత తిరుగుతూనే ఉన్నాను కొంపులో పెట్టుకోను గానీ ఆడొస్తున్నట్లే చెప్పులేదు పెట్టా నీ పెళ్ళ మన చూస్తే లేడు లేడు అని నేను ఇంట్లోకి పోయి చూసాక అవుతుందా అప్పులు తీసుకున్నాక కట్టండి మాకు ఉంటుంది కడతాం కానీ మామ 1 2 3 అప్పుడు ఒకరికి 50,000 ఇచ్చినావు ఇప్పుడు 50 రౌండ్ ఫిగర్ లక్ష అవుతుంది అసలు వడ్డీ అంతా కడతాం ఓ పని చేయండి ఏడాది లావిల్లు ఉంటే చూడండి దొంగతనాన్ని కన్నా పోదామే లేకపోతే ఏందిరా మీరు తలాకి 50,000 ఇచ్చినాను ఇచ్చినాక మళ్ళీ అవి గడితే కదా కొత్త అప్పు ఇచ్చేది ఇంకా అవి పెట్టుకుని మళ్ళీ కావాలంటే ఎట్లా ఇస్తారు మీకు కాదు మామ ఇప్పుడు కొత్త అప్పు రావాలంటే అప్పు చేయాల పాత బట్టలు అనేది చేయాలి అప్పు చేయాల ఎట్లైనా పరిస్థితి ఏమి పరిష్కారం అంటే ఒకటే అప్పే చేయాల నువ్వే పెద్ద మంది చేసుకొని నువ్వే చట్టాలు చేద్దండి మీరు ఏం చేసుకుంటారో ఏమో సోమవారం నా పొద్దు నాకు దుడ్లు కట్టాలి చూడు అంతే సోమవారం మళ్ళీ నా అంత గొబ్బోడ లేడు చూడు మళ్ళీ నాకు ఇంకా మర్యాద లేకుండా ఉంది ఎప్పుడు మామూలు మన వాళ్ళకి 1 2 3 అప్పు చేయాలి కట్టిన పైకి కొట్టాడు ఎంత డబ్బులు పిల్లలా జల్లాలి అవును పెడతాడు లాస్ట్ ఏం చేస్తాడు హాస్పిటల్ పాలవుతాడు ఇట్లా ఓనికి ఇస్తాడు దేవుడు మన అట్లా ఈయనప్ప ఏం చేస్తావు అట్లా ఎంత కష్టపడతామో 1 రూపాయి మిగిలింది మనకి ఆ మనిషి 3 అప్పు చేయాలి కట్టి అవును కాసివా మొన్న రూపాయి ఇడిచి పెట్టుకున్నా వడ్డీ కట్టించా ఆ వడ్డీ కట్టించుకున్న డబ్బులతోనే ఆ కారు కొనే ఇది బయట పోయకండి ముందాగేకంట ఆ ఊరు కూడా కొండ పెరిగినట్లు పెరిగింది వడ్డీ అంతా ఏం చేస్తాం కదా శివ అసలుకి అటువన్నీ డబ్బులు సంపాదించినట్టు హాస్పిటల్ పెడతారు రోగాలకి అంతే మనకి కాయలు వచ్చి పురుగు చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలా ఈ పూల చెట్లని ఇంత ప్రకృతిని ఇంత బాగా కాపాడుతుందంటే తను చేసుకున్న అతన్ని ఎంత ప్రేమతో చూసుకుంటుందో నన్ను చూసి నవ్వుతుందంటే ఇష్టపడినట్లే ఉంది చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి లేకుంటే నా జీవితంలో పెళ్ళే వద్దు మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా సరే రండి ఓకే అవును మీరంటే చాలా ఇష్టం నాకు నన్ను పెళ్లి చేసుకుంటారా ఇష్టమేను మా నాన్నకు ఒకసారి చెప్తాను నేను సరే అడగండి అలాగే కానీ అవును అన్నట్లు మర్చిపోతే మీ పేరు జ్యోత్స్న అన్నావు కదా మా పేరు రాజు నేను వడ్డీల వ్యాపారం చేస్తూ ఉంటాను ఒకసారి మీ నాయన్ని అడగండి సరిపోయింది అంటే మా పెద్దవాళ్ళని దొరికొచ్చి మాట్లాడదామండి సరేనా నాన్న నిన్ను చాలా రోజులుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నాన్న నేను చెప్తాలే ఏమ్మా చిన్నప్పటి నుంచి నిన్ను ఏం అడగలేదు నాన్న నేను అడగలేదు నాన్న నేను ఒక అబ్బాయిని ఇష్టపడినా నాన్న అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న సరే అమ్మా నీకంటే సరే అడగలే కానీ సరే నాన్న రమ్మని అబ్బాయి రమ్మనమ్మా చూద్దాంలే సరే నాన్న బంగారు నాన్న హలో రాజు అది మా నాన్న దగ్గర మాట్లాడినాను ఇంకో 10 నిమిషాలు ఇంటి దగ్గరకు వస్తావా ఓకే రాజు సరే సరే రాజు ఓకే నాన్న నేను రాజుకి ఫోన్ చేసినాను వస్తాడంటే ఇంకో 10 నిమిషాల్లో సరే రానిలేమ్మా సరే నాన్న మాట్లాడదాం సరే చూస్తాం ఓకే నాన్న ఏపా ఏం పని పడలేదు ఎక్కడ పోతున్నారు అంత ఆటో ఎక్కినారు ఇవాళక పెయింట్ కొట్టే పోతున్నాం పని
కలర్ కొట్టే కురుకుండా పోతున్నారా ఈ పొద్దున్నాడు పనేరలు కాండప్ప ఏం పని ఉందా? ఏం లేదు అది ఏదో పిల్లని చూసినాము నా తరపున ఎవరు రాకోకుండా ఉన్నాడు మాట్లాడేకి అంటే నేను దుడ్లు ఖర్చు పెట్టినంట ఏం వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టాలా నేను దానికనే ఎవరో మీ ఎట్లా మీరు పెద్ద మంది చేసుకొని పదారండి అప్ప ఈ పొద్దున్న నా పెళ్లి చూపులు మాట్లాడదామండి. ఊరే తిని తిరగకుండా ఏడు దగ్గర మా పని చేద్దాం పండి పొద్దున్నాడు పని చాలా ఉంది అది చేయాలి. మా పని రా మన పని కాదు నాకు కాదు. సరే సరేలే పోతామని మీరు ఇద్దరు అన్నా రాండి రాగంగా పారా రాండి. కూర్చోబో. ఎవరప్ప మాదే శిక్షణ పల్లి చెప్పిందే అంతే చెప్పింది. అమ్మ నాయన ఉండారా? అమ్మ నాయన ఉన్నారు, వాళ్ళు వేరే కాడ ఉన్నారు అక్కయ్యల దగ్గర, నా దగ్గర లేరు. ఎంతమంది అన్నదమ్ములు? మేము ఇద్దరు అన్నదమ్ములు. భూమి ఏమన్నా ఉందా? ఉంది, అంటే దగ్గర దగ్గర ఒక 80 ఎకరాలు ఉంటుంది. సరే సరే. డబ్బులు వడ్డీలకి ఇచ్చేది ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాను నేను, అంతేను. మళ్ళీ ఏమైనా కట్నం గురించి మళ్ళీ ముందుగానే చెప్పింటా చూడే. కట్నంలోనా నేను 15 లక్షలు చెప్పిన, దాంట్లో రూపాయి తగ్గితే కానీ నాకేం మళ్ళీ పెద్దగా ఇదేం లేదు. ఆ పెద్దోళ్ళు పంపి మాట్లాడతాంలే. ఎవరు పెద్దోళ్ళు వస్తే కట్నం తగ్గొస్తారని చెప్పి నేనే వచ్చి మాట్లాడుకుంటున్నాను. నాకు 15 లక్షలు ఏమి తక్కువ తీసుకోను, 10 తులాలు బంగారం. మళ్ళీ దీంట్లో రాజీ పడేదైతే ఏమి ఉండొచ్చు చూడు. నా బిడ్డ ప్రేమించిండొచ్చు, మాట్లాడుకొని చెప్తాంలే. సరేలే. పెద్దోళ్ళు రమ్మను. పెద్దోళ్ళు ఏం లేదు, నాకు రూపాయి కట్నం తగ్గినా కానీ నేను ఒప్పుకోను. సరే మాట్లాడి చెప్తాను. సరే సరేలే సార్. బంగారు లాంటి హక్కుని ఇస్తే డబ్బులు అంటున్నాడు. ఎట్లా వాళ్ళు ప్రేమించింది? ప్రేమించాలి హక్కుని అడిగి మాట్లాడి చెప్దామండు. మన పాపని ఏమో మోసం చేసినట్లున్నాడు. చూసినాక మాటలు నమ్మించింటాడు. ఎట్లా బంగారు లాంటి హక్కుని ఏం చెప్పు నువ్వు. అక్కడ చూడు బంగారు లాంటి హక్కుని మనం ఇస్తే ఎట్లా డబ్బులు ఇవ్వమంటున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే బాగుంటది మన అక్క లైఫ్. 80 ఎకరాల భూమి ఉందంటే చూసుకుంటాలే. ఏం అంత పెట్టుకొని కట్నం అడుగుతారు ఎవరన్నా? అక్కని పిలిపించి మాట్లాడదామండు. ఏమా బిడ్డ వచ్చిపోయిందా? రాజు వచ్చిండా? ఏం గవర్నమెంట్ ఉద్యోగాలు చూద్దాంలేమా? నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే పొద్దున పోతాడు, మళ్ళా సాయంత్రం వస్తాడు. ఇతను ఫినాన్సర్ కదా, 24 గంటలు నాతోనే ఉంటాడు, నన్నే చూసుకుంటుంటాడు. నాన్న ఏం కాదు చెప్పు నాన్న, ఒక ఆడపాపకి ఆలోచన చేయమా. చూడు నాన్న ప్లీజ్, నా దగ్గరే ఉంటాడు కదా. వాడేం బండల్లాగా కర్రగా 4 కుక్కలాగా ఉన్నాడా? బాగున్నాడు చూద్దామా. అందరం కాదురా, మనసు చాలా మంచిది. లేదు చేసుకుంటే అతనే చేసుకుంటా, లేదా మీరు ఎవరు రాకుండా నేనే పెళ్లి చేసుకుంటా రాజుని పోయి. మీరు చేసే కావాలి నాకు, రాజునే కదా, రాజు తప్ప ఎవరు వద్దు డాడీ నాకు. సరే తల్లి, నీ కోరిక మా కోరిక. సరే నువ్వు బాగుండాలి మాకు, అంతే ఉండేది ఒక బిడ్డనే కాదు. సరేనమ్మా, అసలు పడతాంలే. చెప్పా ఆయన సంతోషం ఉండే మన సంతోషము. ఏం మోసపోయేది ఏం లేదు. కాదా ఇన్నసార్లు అరుస్తున్నా కానీ లెక్కలేదా? ఎందుకు నువ్వు అంతలా అరుస్తున్నావు? మా స్నానం చేస్తుంటే టవాలు అడుగుతుంటే డబ్బులు 100 రూపాయలు. అవును, నన్ను ఏమన్నా ఫ్రీగా తీసుకొచ్చినావా? లక్షలు డబ్బులు తీసుకోలే. టవాలు అడిగితే 100 రూపాయలు. అవును, 100 రూపాయలు ఇస్తా, లేకపోతే లేదు. ఇది ఎక్కడ కర్మరా నాయన? ఏమే చూసినా టిఫిన్ తీసినా తొందరగా పోవాలి. నేను చెప్పండి. టిఫిన్ కదా తొందరగా పోవాలా? టిఫిన్కి అయితే 200 ఇవ్వండి డబ్బులు. ఎందుకు? ఎందుకంటే ఏమన్నా ఫ్రీగా చేసుకొచ్చినావా? 15 లక్షలు కట్నం ఇచ్చి నీకు 10 తులాలు బంగారు తెచ్చిండేది. రేపు ఫ్రీగా వదులుతారా? వడ్డీతో సహా వెళ్ళిస్తా నేను, అంత ఈజీ గిడిచిపెట్టను. ఏం గడిపెట్టుకొని కూర్చోయింది అమ్మా?
బాబా ఏమి ఇంకా పనులు ఉండవా నాకే? గేట్ది తీను ఏమే 500 డబ్బులు గేట్ తీసేకి మా ఇంట్లో గేట్ తీసేకి మళ్ళీ 500. నా ఇల్లు అవును 500 ఏమి ఫ్రీగా చేసుకొచ్చినావు నన్ను ఏమన్నా? నాకు అన్ని గుర్తున్నాయి. మా నాన్న నువ్వు పైసా కూడా కట్నం తగ్గినన్నా. ఇప్పుడు వడ్డీతో సహా వెళ్ళిస్తా నీకు. అంత ఈజీ గిడిచిపెట్టాను నిన్ను. డబ్బులు ఇస్తే ఇంట్లోకి వస్తావు, లేకపోతే లేదు. ఏంది మనసులో పెట్టుకొని చేసుకుంటావే నువ్వు? నేనేమో ప్రేమతో చేసుకుంది అనుకేంటి? ప్రేమ. నువ్వు ఆ రోజు మా నాన్నతో 1 రూపాయి కూడా తగ్గనన్నావా? వడ్డీతో సహా వెళ్ళిస్తా. ఇప్పుడేం తీస్తావా తీవా? నేను తీను. నువ్వు సరేలే. డబ్బులు ఇచ్చేదాకా తీను. సరేలే అట్లయితే నాకు సరే పో. గుడిలో బడులు దండిగా ఉన్నాయి. ఎన్ని రోజులు పోతావా? పో. సరే మళ్ళా రావాల్సింది ఇంటికి. కాందా సరేలే పో. పో. బా ప్రతి దానికి నన్ను దుడ్లు అని అడుగుతావా? టిఫిన్ పెట్టమన్నా డబ్బులే, అన్నం పెట్టమన్నా డబ్బులే, గేట్ తీయమన్నా డబ్బులే. ఇవి ఎక్కడ పుట్టినావే రాక్షసి నువ్వు? తొలిగా ప్రేమ నవ్వుతుంటే నేను ఏందో అనుకున్నాను. నువ్వు నన్ను పిండుకొని తినేకొచ్చినావు కదా నా ఇంటికి. నువ్వు అట్లా కాదు కానీ నా పనేదో నేను చేసుకొని తింటే అయిపోయి కదా. నువ్వేంటికి డబ్బులు అడుగుతావు? ఆకలి అయితే ఓట్లో తినొస్తాను, నా పనేదే నేను చేసుకుంటాను. నిన్నేం బంగిపోయేదే. ఆడుతూ పని చేస్తుంటే అల్లుపే సల్లుపే ఉండదే. వా అయ్యయ్యో ఏం చేస్తున్నావు రాజు? ఏం చేస్తున్నాను? చెడ్డి పిండుకుంటున్నాను. సోప్ అది నేను వంటకి రాసుకునే సోప్, అది సంతూర్ సోపు కాదు. దానికి ఏంది రాజు ఉపయోగిస్తున్నావు? నువ్వు టిఫిన్ పెట్టమంటే డబ్బులు అడుగుతావు, భోజనం పెట్టమంటే డబ్బులు అడుగు, గేట్ తీయమంటే డబ్బులు అంటే అడుగుతావు. దానికి నువ్వు ఇట్లా సోప్ రుద్దుకుంటా. మళ్ళీ నా పని ఏదో నేనే చేసుకుంటానేమి? ఏంది రాజు? నేను మా నాన్న ఫోన్ చేస్తాను, ఏమన్నా చేసుకో. తప్పుతా నువ్వా? నీ ముఖాన్ని దిక్కుంటే నువ్వు తెల్లగా అయితే నా చెడ్డి తెల్లగా కాకూడదు అమ్మా. ఎక్కడ పోయింది నా చీర? అందుకే ఎదిగినా యాడ పెట్టినాను గుర్తే కదా. అమ్మమ్మమ్మమ్మ ఏందా చీర? నేను ఇప్పుడు స్నానం చేసి వచ్చి బయటకు వేసుకోవాలని వచ్చినాను. ఇప్పుడు నీదా? నాదేనండి. ఏందండి మీరు ఇట్లా చేస్తున్నారు? అవునే సిరాకట్లో ఉందే చీరే అండి అది. స్వామి నేను ఇప్పుడేనండి స్నానం చేయాలని అది తీసి పెట్టిండే, మీరేంది ఇంటి బండలు కడుగుతున్నారు? పాటు ఎట్లా సగం నిక్కేసిన రోజు అట్లానే పిండుకోపో పాటు అట్లయితే. ఏందండి ఈ చీర ఎంత పెట్టి కొన్నానండి? మా నాన్న ఇప్పించింది అంత పాడు చేసినారండి మీరు. మరి బండ్లు దిక్కునే నా పని చేసుకుంటున్నాను కదండి. నీకు ఆ చీర కనిపించలేదండి నీకు? నువ్వు బండ్లు దిక్కమంటే 1000 రూపాయలు అంటావు. నీకు 1000 రూపాయలు ఇస్తున్నామ్మా. సరేలేండి మీరు ఏమన్నా చేసుకోమన్నా. అంతకు నేను వెళ్ళిపోతాను. నాకు వద్దు, నువ్వు వద్దు, నీ ఇల్లు వద్దు. మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నేను. పో ఎన్నాళ్ళు పోతావో? మళ్ళీ నీ కథ చెప్తా పో. నన్నే డబ్బులు వసూలు చేయాలంటావా? ఇప్పుడు మరుసంగా మీ నాయన వచ్చి చేస్తాడో, నువ్వు వచ్చి చేస్తావు, నీ తమ్ముళ్ళు వచ్చి చేస్తారు, నీ అన్నోళ్ళు వచ్చి చేస్తారో. వాడు భూమికి ఒక అడగలేడు, కర్రీగా ఉన్నాడు అంటాడు. ఇల్లు పడుతూనే ఉంది వాడు కానీ వాడు వచ్చి చేస్తాడో, ఎవరు వచ్చి చేస్తారో సంసారం చూస్తాను అంతే. నాకు వద్దు ఏమా తల్లి? ఇంట్లో ఏం చెప్తే అదే చేస్తున్నాడు నాన్న. నాకు నచ్చడం లేదు. నేను పోను నాన్న. నేను ఇక్కడ ఉన్నాను. ఆ రోజు చెప్తున్నా నీకు. చూడమ్మయ్యా గవర్నమెంట్ ఉద్యోగం చూద్దామంటే ఇంటే నువ్వు మీరు ఇంటే బాగుండు. నేను పోను నాన్న. నాన్న చెప్తే ఇట్లా చేస్తే ఎట్లాకా? నేను పోను. చేసుకున్నదంటే కావాలని చేసుకోండి. ఎట్లా పెద్ద చేసుకోమ్మా. నేను తప్పు పని చేసిన కొట్టలేదు. ఇంట్లో ఏం మన బావరా సంబంధం పట్టుకో కూర్చో. అక్క ఎంగమైపోతారా? ఆడపిల్ల నుంచి మనం మాట్లాడాలా? కూర్చోబెట్టుకోవాలి. మీ బావరా ఎంత డాడీతో మాట్లాడుకున్నాం రే. పట్టుకోవాలని వాడు సంపాదన చంపేశాడు. మన తెలిపోయినా నరికేశాడు. ఎక్క అన్యాయమైపోతారా? సర్దుకుని మాట్లాడదేనా? కాదు నువ్వు పంట విచారించి మాట్లాడదాము.
అల్లరి చేసుకునే పని కాదు. కొట్టలేదురా, నన్నేం కొట్టలేదు. ఇంట్లో అంతా అన్ని ఏం చెప్తే అవే చేస్తాడు. ఆ పని చేయి, ఈ పని చేయని చెప్తాడు. ఎట్లా అమ్మా ఊరుకో సర్దుకోనమ్మా, సంసారం మీదే నాడు కాదు 100 ఏళ్ళ పంట. నేను ఈడే ఉంటా, నాకు మొగుడు వద్దు, ఏమొద్దు. అయ్యో రాసుకుంటే వెళ్ళిపోతుంది, సర్దుకుంటే అన్ని బాగుంటాయమ్మా. పెద్దలు చేసుకున్నా బిడ్డ నా మాట వినకపోతే అబ్బా చెప్తే పెద్దల మూట సర్దు మూట అన్నారు ఆ పొద్దు పెద్దలు. వినలేదు మీరు పిల్లలు. చెప్తే వద్దాం. రాజు రాజు లేపా, పాప వచ్చింది. వస్తున్నా కూర్చోమ్మా, కూర్చో. ఏ సర్దుకోండి, ఊరుకోరు. చిన్న చిన్న పెద్ద పెద్ద చేసుకోతారు మీరు. ఏది సరే పిల్లలు అయిపోయినా నువ్వు. ఏంది లేదు మామ, నేను ఏంది పని చెప్పినా భూ పెట్టమంటే 500 అడుగుతుంది, టిఫిన్ పెట్టమంటే 200 అడుగుతుంది, గేట్ తీ అంటే డబ్బులు అడుగుతుంది. మా నాన్నతో మీరు కట్నం తీసుకోలేదా అంటది. కట్నం తీసుకోండి ఏం చేస్తాం మామ, నేనేమన్నా ఇంకోరు ఏమన్నా చేస్తానా? ఏం సంపాదించినా నీ బిడ్డకే ఉంటుంది కదా మామ. అంతేలే. దానికల్లా మా కట్నం తీసుకుంటువే అంటారు మామ. యాద చిన్న చిన్న పెద్ద పెద్ద ఆధారం చేసుకోండి, సర్దుకొని పోండి. ఇద్దరు అందరి ఇంట్లో ఉండాలి గొడవలు. సరేలేమ్మా, ఇదే శాశ్వతం కాదు. బయట రాకూడదు, సర్దుకోవాలి మీరే. చిన్న బాబు తెలీదు నా బిడ్డకి, నువ్వు సర్దుకో. నువ్వు వెనకాడికి వేసుకో పోమా. ఏడుతున్నాడు ఏం కదా, అన్నం పెట్టి వచ్చిమా, నీళ్ళు పెట్టి ఈ అన్నం ఉండాలి మర్థం కాబట్టి. ఇద్దాండి, కాఫీ తీసుకోండి. టీ ఇచ్చిన దానికి కూడా మళ్ళీ ఏమన్నా డబ్బులు కానీ అడుగుతావా ఎట్లా? ఏం లేదండి, మా నాన్న అన్ని చెప్పున్నాడు, ఇప్పటి నుంచి సర్దుకుంటాను. సరేలే, ఫస్ట్ పెద్దోనికి మీ నాయనకి. సరే అండి, ఇద్దా తమ్ముడు. సరే అక్క. సరే అండి. చేసుకోవాలి, ఊరుకోరు ప్రేమగా. మీ జంట నలుగురికి బాగా ఇదిగా చూసుకోవాలి. మీ జంట చూసి అంత ఆశ్చర్యపోవాలని అనుకోని అంటే ఈ రకంగా ఇంటి పట్ల ఆశ్చర్యపోయేది చేస్తున్నారు మీరు. సంతోషంగా బాగా కలిసిమెలిసి ఉండండి. మీ జంట చూసి ఆశ్చర్యపోవాలా, ఎట్లా పోతున్నారు రాజు భార్య అని. సరేలే మామ. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియో తీసింది వరకట్న పరంగా కాదండి. జస్ట్ ఇది ఎవరిని ఉద్దేశించేస్తే అస్సలు కాదు, జస్ట్ కల్పితం మాత్రమే. అంటే చాలామంది ఇండ్లలో డబ్బే శాశ్వతం, డబ్బుదే ప్రతిదీ డబ్బుతో ముడిపడి లేకుండా కొన్ని అనుబంధాలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని ఉద్దేశించి మేము తీసినాము నవ్వుకోవడానికి. దయచేసి ఏ విధంగా ఇంట్లో మాత్రం డబ్బుతో ముడిపెట్టొద్దండి. ఈ వదిన అన్న ఎవరైనా సరే రిలేషన్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ అండి, నాట్ మనీ ఇంపార్టెంట్. చిన్న విషయానికే తల్లిదండ్రులు పోతారు, ఇంటికి పుట్టినింటికి పోతారు, మళ్ళీ లాస్ట్కి ఏమవుతాయి, సంసారాలు పోతాయి. అందుకొరకే కొట్టినా తిట్టినా సర్దుకొని మొగుడు పెండ్లాం అనేది ఒక బాగుండాల. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.